ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకానికి స్వాగతం సుస్వాగతం. మన పాకశాస్త్ర గ్రంథంలో మీకోసం ఏ అద్భుతమైన వంట దాగి ఉందో చూసేద్దామా. ఎప్పుడు అంటూ ఉంటాం కదా, ఒక కోడిగుడ్లు ఉన్నాయంటే ఇంట్లో ఒక 10 రకాల కూరగాయలు ఉన్నట్టే. ఎందుకంటే కోడిగుడ్లు ఉంటే దాంతో ఎన్నో రకాలుగా మనం చేసేసుకోవచ్చు. అయితే ఇదివరకే కోడిగుడ్డు బిర్యానీ చేసుకున్నాం, మరి ఈరోజు కూడా కోడిగుడ్డు బిర్యానీయే చేసుకుందాం. అంటే కోడిగుడ్డులో ఎన్ని విధాలుగా దాన్ని మార్చేస్తూ ఉంటే దాని రుచులు మారిపోతూ ఉంటాయి. కోడిగుడ్డుని చక్కగా పోజ్డెక్ చేసి మనం మంచి కర్రీ చేసుకున్నాం, ఆమ్లెట్ వేసి కూరలు చేసుకున్నాం. మరి ఈరోజు స్టీమ్ చేసుకుని కోడిగుడ్డు బిర్యానీ చెప్తున్నాను కదా, ఇది కనుక మీరు తింటే ఆహా, బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అయిపోవాల్సిందే. ఈరోజు స్టీమ్డ్ ఎగ్ బిర్యానీ. అయితే కోడిగుడ్డుని ఇలా ఫస్ట్గా కొట్టేసి దాన్ని ఆమ్లెట్లా చేసి మరి స్టీమ్ చేసుకొని కూడా ఎంతోమంది డిష్లు చేసుకుంటూ ఉంటాం. సో మరి ఒక్కొక్క కోడిగుడ్డు విరక్కొట్టి మనం ఇందులో వేసుకుందాం. ఎందుకు ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, ఇలా హోటల్లో కూడా చాలా కోడిగుడ్లు మేము చేసినప్పుడు కొన్నిసార్లు కోడిగుడ్డు పాడైపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు ఇలా 10 కోడిగుడ్లలో ఒక కోడిగుడ్డు పాడైంది వేసామనుకోండి, అంతా పడేయాల్సి ఉంటుంది. అందుకే ముందుగా ఒక బౌల్లో మనం కోడిగుడ్డుల్ని ఇరక్కొట్టేసి తరువాత ఇందులో వేసుకుందాం. అయితే కోడిగుడ్డు పగలగొట్టినప్పుడు ఇలా లోపల సొన ఇట్లా ఇంటాక్ట్గా ఉండాలి. అదే కనుక కోడిగుడ్డు సొన ఇరిగిపోయిందనుకోండి, అప్పుడు కోడిగుడ్డు పాడైపోతుందని దాని సూచకం. సో మరొకటి, ఈ కోడిగుడ్డుని కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేస్తే పైకి తేలిందనుకోండి, అప్పుడు కోడిగుడ్డు పాడైపోయినట్టు. కోడిగుడ్లన్నీ బాగానే ఉన్నాయి. వీటిని తీసుకొని చక్కగా మనం ఫోర్క్తో విస్క్ చేద్దాం. విస్క్ చేసేసి దీంట్లో కావాల్సిన మసాలా వేసేసి తర్వాత ఒక ట్రేలో పోసి వేడి నీళ్ళలో కొంచెం సేపు ఇలా స్టీమ్ చేసుకొని తర్వాత దీంతో మనం బిర్యానీ చేసుకుందాం. సో ముందు కోడిగుడ్డుని ఇలా బీట్ చేసేసాము. దాని తర్వాత దీంట్లో ఏమేమి వేయాలో చూద్దాం. దీంట్లో మనం వేయడానికి పచ్చిమిరపకాయలు, మరి పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ కూడా ఫైన్గా ముందుగా చాప్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకుందాం. బిర్యానీలో మంచి సువాసన తెప్పించే పుదీనాకు వేసి, అంతేకాకుండా కొంచెం మసాలాలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా మన కోడిగుడ్డు మంచి టేస్టీగా ఉంటుంది. మన బిర్యానీలో వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మరి ఈ పుదీనా, కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని దీంట్లో మనం వేసుకునే మసాలా పొడులు దీంట్లో వేసుకోవచ్చు. కొంచెంగా ధనియాల పొడి, కొంచెంగా అల్లం వెల్లుల్లి ముద్ద, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి ముద్ద అయితే బాగుంటుంది. లేదనుకోండి ఆ పచ్చి వాసన రాకుండా ఉంచాలి. కొంచెం అంత గరం మసాలా, మరీ ఎక్కువద్దు, కొంచెం వేసి దీన్ని చక్కగా బీట్ చేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పు, కోడిగుడ్లో సహజంగా ఉప్పు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయకండి. అలాగే కొంచెం కారం కూడా వేసేసుకుందాం. ఇది ఫస్ట్ పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంటేనే కదా తర్వాత మనం చేసుకునే దేంట్లో అయినా టేస్ట్ వస్తుంది. స్టీమ్ చేసుకోవడం కోసం ముందుగా మన కేక్ పాత్రను ఏదన్నా తీసి దీనికి మీరు నెయ్యి వేసుకుంటారా, ఇంకా నూనె వేసుకుంటారా, అది మీ ఇష్టం. చూడండి మంచిగా పెట్టేసాను. ఇప్పుడు మన కోడిగుడ్డు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి. చూడండి ఎంతో సింపుల్ కదా. ఇప్పుడు కొంచెం నీళ్లు తీసుకున్నాము, లైట్గా సిమ్ అవుతున్నాయి. మరీ ఇట్లా బాయిలింగ్ చేయకండి, కొంచెం సిమ్ అవుతుంది. దాని లోపల ఈ పాత్రని కూర్చోబెట్టేసి దీనికి మూత పెట్టేసి ఇలా ఒక 5-6 నిమిషాల పాటు మనం స్టీమ్ చేసుకుంటే గుడ్డు రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని ముక్కలు కట్ చేసి ఎలా ఈ బిర్యానీలో వాడుకోవాలో చూద్దాం. కోడిగుడ్డు లోపల చక్కగా స్టీమ్ అవుతా ఉంది. సో మరి ఇప్పుడు రైస్ రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎప్పుడు చేసుకున్నట్టే మన బిర్యానీ చేసేసుకుందాం. మనం దీంట్లో నూనె వేసేసుకొని మన వంటకం స్టార్ట్ చేసేద్దాం. మరి కొంచెం నూనె, అలాగే టేస్ట్ రావడం కోసం ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం. 2 కలిపేసి కొంచెం పొదుపుగా టేస్ట్ రావాలి, మరీ ఎక్కువగా ఖర్చు అవ్వకూడదు. పేరుకేమో నెయ్యి వేసామన్నా మంచి రుచి రావాలి. చూసారా, నేనైనా అంతే. ఇందులో నూనె వేడెక్కిన తర్వాత హోల్ మసాలా వేసుకొని తయారు చేసుకుందాం. దీనికి ఉల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసి రెడీ పెట్టేసుకుందాం. ఇప్పుడు
దీంట్లో మన హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, అన్నాసి పువ్వు, షాజీరా అన్నీ కలిపి ఇందులో వేసుకుందాం. నేతిలో పడగానే మంచి సువాసన వచ్చేసింది. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. మనం సాధారణంగా బగారన్నం చేసుకుంటాం కదా, అదే విధంగా ఈ ఉల్లిపాయల్ని వేయించుకొని తయారు చేసుకుందాం. కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అలాగే ఉప్పు, అయితే ఉప్పు మన రైస్కి ఎలాగో కావాలి కదా, కొంచెం వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు రంగు వస్తుండగా ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద, పుదీనా ఆకు ఇందులో వేగితే మంచి టేస్ట్ బయటకు వస్తుంది. అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా మనం కట్ చేసేసి ఇందులో వేసుకుందాం. పుదీనా, అల్లం వెల్లుల్లి, ఈ పచ్చిమిరపకాయలు ఇది వేగుతుందంటే అర్థమైపోతుంది ఇంట్లో ఒక మంచి అద్భుతమైన బిర్యానీ రెడీ అయిపోతుందని. కొంచెం సేపు అయిన తర్వాత ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. సూపర్గా వేడి నీళ్లు పోసి రైస్ రెడీ చేసుకుందాం. ఎప్పుడైతే మన ఉల్లిపాయలు కూడా కొంచెం రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు మన బాసుమతి బియ్యాన్ని దీంట్లో కడిగింది వేసేసుకుందాం. అయితే ఈ బియ్యం ఒట్టిగానే విరిగిపోతాయి. అలా విరగకుండా కొంచెం జాగ్రత్తగా వీటితో పాటు లైట్గా కలుపుకోవాలి. బియ్యాన్ని ఇలా వేసి కొంతమంది వేయించుతూ ఉంటారు, కానీ ఎక్కువసేపు నానితే మాత్రం బియ్యం విరిగిపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా, అలాగే కొంచెం కారపొడి కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేడి నీళ్లు, 2.5 కప్పుల బియ్యానికి 5 కప్పుల నీళ్లు ఇలా వేసి ఒక్కసారి దీన్ని ఇలా కలుపుకుందాం. ఈ రైస్ పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ఈ నీళ్ళని రుచి చూడాల్సిందే. మరి కొంచెం ఉప్పు పడుతుంది ఇలా. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు కూడా ఇందులో వేసేసుకుందాం. ఒక్కసారి వేసిన తర్వాత ఊరికే కలపకూడదు. చాలా మంది తెలియక దీన్ని కలుపుతూ ఉంటారు. ఇంకొకటి, దీంట్లో చల్లనీళ్లు పోసినా మనకి రైస్ పలుకులుగా రాదు. రైస్ ముందుగా వేసినప్పుడు మాత్రం పక్కన నీళ్లు బాగా మసులుతున్న నీళ్లు పోయాలి. ఇలా చేయడం వల్ల మన రైస్లో ఉన్న స్టార్చ్ చక్కగా అందులోనే ఉండిపోయి మన రైస్ పలుకులుగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మనం కుక్ చేసుకుందాం. కొంచెం రైస్లో మంచి టేస్ట్ రావడం కోసం కొంచెం నిమ్మరసం కూడా ఒక్క సగం నిమ్మకాయ పిండేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ రెడీ అయిపోయే లోపల ఈ కోడిగుడ్డుని ఏం చేయాలో చూద్దాం. ఇలా స్టీమ్ చేసుకున్న కోడిగుడ్డుని మనం ఇలా కేక్ ముక్కలా తీసేసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. సో మరీ చిన్నగా కాదు, కొంచెం ఈ మాత్రం ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు అన్ని చిన్న ముక్కల్లా కట్ అయిపోయాయి. దీన్ని మన బిర్యానీలో వేసుకోవాలి. అది కూడా ఈ ముక్కలు మన బిర్యానీలో చక్కగా అద్భుతంగా కనబడాలి. మరి దీన్ని కొంచెం పిండి కలిపేసి ఫ్రై చేసుకొని ఎలా చేయాలో చూపిస్తాను. రైస్లో నీరు శాతం ఇంకా ఉంది, నాకు తెలిసి మరొక 2 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు దీన్ని తక్కువ మంటలో కొంచెం సేపు ఇక్కడ కుక్ చేసుకుందాం. మరి ఇప్పుడు ఈ కోడిగుడ్డుని చక్కగా తయారు చేయడం కోసం ఆరెంజ్ ఫుడ్ కలర్ కొంచెంగా వేసుకొని, అలాగే దీంట్లో కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. దీంట్లో నీళ్లు పోసి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్డు ముక్కల్ని ఇందులో ముంచి వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. రైస్ అటుపక్క కుక్ అవుతుంది. కొంచెం కారం కూడా వేసుకొని కోడిగుడ్డుది రెడీ చేసేసుకున్నాను. మరీ ఎక్కువ పిండి పెట్టకుండా లైట్గా వేసేసి దీంట్లో కోడిగుడ్డు ముక్కల్ని ఫ్రై చేసేసుకుందాం. సో మరోసారి చాలా లైట్గా కోటింగ్ ఉండాలి, మరీ ఎక్కువ ఉండకూడదు. వేసి ఇందులో ఫ్రై చేసేసుకొని దీన్ని బిర్యానీలో ఎంతో అద్భుతంగా వచ్చేలా వేసుకుందాం. వేడి నూనెలో వేసాను, ఎక్కువసేపు కాదు, కేవలం 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి తీసేద్దాం. ఎందుకంటే కేవలం ఈ ముక్కలు ముందుగానే కుక్ అయిపోయాయి. ఇలా చేయడం వల్ల కంటికి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాయి ముక్కలు. ఇప్పుడు మన కోడిగుడ్డు ముక్కలు చూడండి, ఈ ముక్కలు వేసి మన బిర్యానీ రెడీ చేసుకుంటాం. చేప ముక్కల్లా మన కోడిగుడ్డు ముక్కలు రెడీ అయిపోయాయి. మన రైస్ కూడా
ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మరి హోటల్లోనే కాదు, మన ఇళ్లల్లో కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇందులో తేమంతా చక్కగా పీల్చేసుకొని మరి రైస్ పలుకులుగా రెడీ అయిపోతుంది. పైది కిందకి ఇలా చేసుకుంటూ ఇలా కలపడం వల్ల ఈ రైస్ లైట్గా తయారవుతుంది. అన్నం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఈ కోడిగుడ్డు ముక్కలు వేసేసుకొని బిర్యానీ ఒక్కసారి దీన్ని లైట్గా ఇలా వేసేసుకుందాం. రైస్ని కింద నుంచి పైకి చేయడం వల్ల ఇది చక్కగా బ్రహ్మాండంగా తయారవుతుంది. అంతేకాని దీన్ని ఇక తిప్పేయమన్నాడు కదా అని గరిటేసి ఫుల్ తిప్పేయకండి. ఇది వేసేసి 1 నిమిషంలో స్టవ్ కట్టేసుకొని దీన్ని ఒక 5-10 నిమిషాలు ఆరిన తర్వాత దీన్ని వేడివేడిగా వడ్డించుకుందాం. మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఎప్పుడు కోడిగుడ్డు ముక్కల్లా కాకుండా కొంచెం ఇప్పుడు మన ఈ బిర్యానీ ఒక మంచి లుక్, తింటుంటే ఈ ముక్కలు కూడా ఒక మంచి ఫీలింగ్తో ఉంటాయి. ముక్కల్ని చక్కగా మనం ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్నప్పుడు ఈ ముక్కలకి పిండి కోటింగ్ వల్ల ఒక మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. ఇంకొక ముక్క వేసుకుందాం. ఏదో మటన్ బిర్యానీలో మటన్ వేరుకున్నట్టు, చికెన్ బిర్యానీలో చికెన్ ముక్కలు వేరుకున్నట్టు ఎంతో సింపుల్గా స్టీమ్డ్ కోడిగుడ్డుతోటి చక్కగా ఫ్రై చేసి అద్భుతమైన బిర్యానీ రెడీ అయిపోయింది. మరి తినేద్దామా? కోడిగుడ్డు స్టీమ్ అయింది, తర్వాత ఫ్రై అయ్యేసరికి ఈ ముక్కకి ఒక అద్భుతమైన టెక్స్చర్ బయట మంచిగా ఉంటుంది. ఇది తింటే కూడా చాలా బాగుంటుంది. స్టీమ్డ్ ఎగ్ ఫ్రై బిర్యానీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో గుడ్లు తీసుకొని చక్కగా బీట్ చేసుకోవాలి. దాంట్లో కొత్తిమీర, పుదీనాకు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ వేసి చక్కగా బీట్ చేసుకొని కొంచెం వెన్న లేకపోతే నూనె రుద్దిన ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని పోసి చూపించిన విధంగా స్టీమ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పై ఒక గిన్నె పెట్టి దాంట్లో నెయ్యి, నూనె, హోల్ గరం మసాలా అలాగే ఉల్లిపాయలు వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. వేగిన తరువాత ఉప్పు, పుదీనాకు, పచ్చిమిరపకాయలు అలాగే దీంట్లో వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కుక్ చేసుకోవాలి. కుక్ అయిన తరువాత ఇందులో బాసుమతి రైస్ వేసుకొని అలాగే దీంట్లో ధనియాల పొడి, కారం వేసుకొని దీంట్లో వేడి నీళ్లు పోసి నీళ్ల రుచి చూసుకొని తగినంత ఉప్పు అడ్జస్ట్ చేసుకొని పెరుగు కూడా వేసి కొంచెం నిమ్మరసము వేసి ఈ రైస్ ని ఒకేసారి కలిపి దాన్ని తక్కువ మంటలో కుక్ చేసుకోవాలి. స్టీమ్ అయిన కోడిగుడ్డుని కొంచెం ఫుడ్ కలర్ వేసి కొంచెం అంత మైదా పిండి, కార్న్ ఫ్లవర్ చూపించిన విధంగా కోటింగ్ చేసి వేడి నూనెలో ఫ్రై చేసుకోవాలి. రైస్ కుక్ అవుతున్నప్పుడు దాంట్లో ఈ ముక్కలు వేసి ఒక్కసారి చివరిగా కలిపి మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు ఆగిన తర్వాత దీన్ని వేడిగా వడ్డించుకుంటే స్టీమ్డ్ ఎగ్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసేశారు కదా ఈ రోజు వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్. ఇప్పుడు యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్ని మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.